యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో వీక్షకులందరికీ శుభములు. 40 రోజుల ఉపవాస దిన ధ్యానాలలో ఈ రోజున 9వ రోజుకు చేరుకున్నాం. ఈ 9వ రోజు వాక్య ధ్యానాంశము విధేయత ఒబీడియన్స్. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు చూస్తే, అక్కడ పరిసయ్యులు కొంతమంది శిష్యులను అదేవిధంగా హేరోదీయులను కూడా పిలిచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభువుకి చిక్కు ప్రశ్న వేసి ఆయన చిక్కుపరచవాలనని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుని ఫిక్స్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభుని చాలా చిక్కు ప్రశ్నలు వేసి ఆయన తికమకపరచాలని ఒక ప్రయత్నం. అక్కడికి వచ్చి వారు అడుగుతున్నారు, బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించున్నామనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం లేనివాడివనియు మేము ఎరుగుదుము అని చెప్తున్నారు. నీకేమి తోచుచున్నదని ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపించారు. హేరోదీయులు ఎవరంటే రోమీలే, కానీ హేరోదు రాజు అభిమానుడు. హేరోదు రాజు మనుషులు, ఆయన వ్యక్తిగతంగా వారికి పర్సనల్ పీపుల్ లాంటి వారు. హేరోదును ఒక మాట అంటే వారు ఒప్పుకోరు, అభిమానులు ఉంటారు కదా, అలాగా అటువంటి వారిని పిలిచి ఈ పరిసయ్యులు, ఈ పెద్దలు, సంఘ పెద్దలు, వారి శిష్యులను కొంతమందిని పిలిచి ఇరువురిని కలిపి, ఈ రెండు గుంపులను కలిపి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించారు. ప్రభు ఒకవేళ ప్రభుత్వానికి విరోధంగా మాట్లాడతారేమో చిక్కుబట్టచ్చు, లేదా సంఘానికి, సమాజ మందిరానికి విరోధంగా ఏమైనా మాట్లాడతారని వారు వేచి చూస్తూ ఉన్నారు. నీకేం తోస్తుంది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఈ 18వ వచనంలో చూస్తే, యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుతున్నారు? వారి చెడుతనాన్ని గుర్తించారు. ప్రభు వారు అంటున్నారు, నన్నెందుకు శోధిస్తున్నారు? ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నారు అని అడిగి 19వ వచనంలో చూస్తే, పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. పన్ను రూక, ఇంగ్లీష్లో ఇక్కడ ఏమనుందంటే, షో మీ ద ట్రిబ్యూట్ మనీ అని ఉంది. పన్ను రూక అంటే అర్థం ఏంటి అంటే, ప్రభుత్వ నాణ్యము, ప్రభుత్వం యొక్క నాణ్యం, లీగల్ కరెన్సీ. గ్రీకులో నొమిస్మా అంటారు. నొమిస్మా అంటే నాణ్యము, కాయిన్. ఆ కాయిన్, ఆ ప్రభుత్వం యొక్క కాయిన్ తీసుకున్నామన్నప్పుడు వారు ఒక దేనారాన్ని తీసుకొని వచ్చినట్లు అక్కడ రాయబడతా ఉంది. దేనారం అంటే రోమీయుల యొక్క వెండి నాణ్యము, సిల్వర్ కాయిన్, దాన్ని దేనారం అన్నారు. ఇది మనకు ₹10 సమానం అనుకోవచ్చు. ఆ దేనారాన్ని తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లో ₹10 సమానం, ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. ఇక్కడ మనం చూస్తే ఈ నోమిస్మా, ఈ కాయిన్ మీద, ఈ దేనారం మీద ఒకవైపు ఏం రాయబడి ఉంటుందంటే, ఇక్కడ ఒక తిబెరియా చక్రవర్తి చిత్రము చెక్కబడి ఉంటుంది ఒకవైపు. దాని కింద లాటిన్లో ఏమని రాయబడి ఉంటుంది, దైవ ఔగుస్తు కుమారుడైన కైసరు తిబెరియా అని రాత రాయబడి ఉంటుంది. ఇంకోవైపు ఒక దేవత బొమ్మ, ఏన్షియంట్ గ్రీక్ దేవత బొమ్మ, అక్కడ చిత్రం దాని మీద ఉంటుంది. అంత మాత్రమే కాదు, రోమా ప్రధాన యాజకుని యొక్క సంతకము చెక్కేవారు. ప్రతి ఒక్క నాణ్యం మీద సంతకం చెక్కేవారు. ఈ రోజుల్లో ప్రింటింగ్ మిషన్లు లేవు కదా, ఆ నాణ్యం ఒక్కొక్క నాణ్యం మీద చెక్కుతూ వెళ్ళేవారు. ఆ రోమా ప్రధాన యాజకుడు సంతకాలు పెట్టాలి ప్రతి నాణ్యం మీద కూడా. అది ఆ నాణ్యం యొక్క పరిస్థితి. ఈ నాణ్యము, ఆ నాణ్యం మీద, కాయిన్ మీద ఉన్నటువంటి ఆ ఇన్స్క్రిప్షన్ కావచ్చు, లేదా అక్కడ ప్రింట్ చెక్కబడినటువంటి ఆ బొమ్మ కావచ్చు, దేన్ని సూచిస్తూ ఉందంటే, ఆ నాణ్యము ప్రభుత్వం యొక్క అధికారాన్ని సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, వారి దేవతను కూడా సూచిస్తూ ఉంది. అధికారి ఎవరంటే కైసరు. ఆ నాణ్యము కైసరుది, కైసరు యొక్క ప్రభుత్వాన్ని కాబట్టి ఆ ప్రభుత్వ అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మనం కింద చూసినట్లయితే, ఇక్కడ ఒక మాట అన్నారు. అప్పుడు ఆయన, ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరుకును,
దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు అని రాయబడతాం. ప్రభు అప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, కైసరికి ఇచ్చేయి, దేవునికి ఇవ్వు. ఆ నాణ్యం మీద చెక్కబడి ఉన్నటువంటి ఆ కైసరు, ఈ డబ్బు కైసరికి సంబంధించింది పన్ను అనేది, కాబట్టి కైసరికి చెల్లించాల్సిందే. నీవు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టడానికి వీల్లేదు. కైసరికి ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే ఆ ప్రభుత్వం కింద ఉన్నాం, ఆ ప్రభుత్వం కింద జీవిస్తూ ఉన్నాం, ఆ ప్రభుత్వం కింద జీవనాన్ని సాగిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా కైసరికి ఇచ్చేయాల్సిందే. ఆ బొమ్మ మీద అధికారికంగా ఎవరున్నారో వారికి వెళ్ళాల్సిందే, చెందాల్సిందే. మరి యూదులైతే ఆ నాణ్యాలను అది విగ్రహారాధనకు సంబంధించిందని చెప్పి దాన్ని ముట్టుకోరు. ఇది విగ్రహారాధనకు సంబంధించింది, ఎందుకంటే దేవత బొమ్మ ఉంది, అన్యుల బొమ్మ ఉంది అని వారు దాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు. కానీ ప్రభు అన్నారు, ఆ రాజ్యం కింద ఉన్నప్పుడు వారికి ఇచ్చేయాల్సిందే పన్ను. అంత మాత్రమే కాదు, దేవునికి ఇవ్వాలి. ఈ రోజున ప్రభు నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, విధేయత కలిగి జీవించాలి. ఆత్మీయ జీవితంలో ఒక ప్రభుత్వం కింద ఉన్నప్పుడు నీవు ప్రభుత్వానికి విధేయత చూపించి పన్ను చెల్లించాలి. ప్రభుత్వం యొక్క చట్టాన్ని అనుసరించి నువ్వు నడుచుకోవాల్సిందే. కానీ ఇంకా లోతైన అర్థం ఏంటంటే, ప్రభుత్వానికి విధేయత చూపించాలి మంచిది, అంతకు మించి నిన్ను సృజించిన సృష్టికర్తకు విధేయత చూపించాలి. ఎందుకు చూపించాలి? జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఆ బొమ్మ ఉంటేనే పన్ను కట్టమంటున్నాడు ప్రభు. మరి నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలో, దేవుని యొక్క సారూప్యతలో నిన్ను నన్ను ప్రభు నిర్మించాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల్లో చూస్తే మనము నరుని మన పోలిక చొప్పున మన స్వరూపంలో నిర్మిద్దామన్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు పలికినటువంటి మాట. మరి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యతలో దేవుని యొక్క పోలిక చొప్పున మనం నిర్మించబడ్డాం. మరి మన జీవితాలు మనమే కాదు, మన జీవితాలలో మనం ప్రభువుకి విధేయత చూపించాలి. ప్రభువుకి విధేయులుగా మనము జీవించాలి. అప్పుడే మనము దేవుని నుండి బహుమానాన్ని పొందుకోగలం, పరలోక రాజ్యంలో స్థానం పొందుకోగలం. ఈ లోకంలో ఏ ప్రభుత్వం కింద నువ్వు ఉన్నావు, ఆ ప్రభుత్వానికి విధేయత ఏ విధంగా అయితే చూపిస్తున్నావో, అంతకంటే ముఖ్యంగా నిన్ను నన్ను దేవుని పోలికగా సృజించిన యేసుక్రీస్తు ప్రభు మనం విధేయత చూపుతూ ఆత్మీయ జీవితాలలో పరమపురి వైపు మనం ముందుకు సాగిపోదాం. అటువంటి కృపను దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించును గాక. ఆమేన్.